హలో సకలు నమస్తే. దాదాపు 2 నెలలు గడిచాయి. సునీత మాత్రం ఇంకా జూలీని గురించి మర్చిపోనే లేదు. అనుక్షణం తన ఆటపాటలతో అందరినీ మరిపించే ఒక చిన్న పాప మరణించినట్లుగా ఆ ఇంట్లో నిశ్శబ్దం, విచారం తాండవిస్తున్నాయి. కూతురి మనోవేదన చూడలేని కృష్ణప్రసాద్ ఇంకొక కుక్కపిల్లను కొని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ సరిగ్గా జూలీ లాంటి కుక్కపిల్ల దొరకలేదు. సునీత సెలవులు వస్తే జూలీతో ఆటలాడుతూ ఎంతో అల్లరి చేసేది. ఇప్పుడు ఏ పుస్తకమో పట్టుకుని మౌనంగా ఏ మూలనో కూర్చుంటుంది. జూలీ ఇక లేదు కాబట్టి ఇక దాని కుర్చీ అనవసరం అన్నట్టుగా భానుమతి దాన్ని తీయించి స్టోర్ రూమ్లో పడేయించింది. ఏదో పని మీద అక్కడికి వచ్చిన సునీత అక్కడ కుర్చీ లేకపోవడం చూసి మమ్మీ మమ్మీ అంటూ అరిచింది. ఇక్కడ కుర్చీ ఏమైంది మమ్మీ? నేనే తీయించేశానమ్మా. ఎందుకు? అది ఎదురుగా ఉంటే నువ్వు ఇంకా బాధపడుతున్నావని. లేకపోతే ఇంకెక్కువ బాధపడతాను. దాన్ని తీసుకురమ్మను. పనివాడు పరిగెత్తుకెళ్ళి స్టోర్ రూమ్లో పడేసిన కుర్చీ తెచ్చి అక్కడ వేశాడు. ఆ పైన దాన్ని ఎవరూ కదపడానికి సాహసించలేదు. దాని చిన్నారి కుర్చీ, పాలు తాగే గిన్నె, ఆటలాడే బంతి అక్కడే ఉన్నాయి. తెచ్చి అక్కడ వేశారు. ఉదయం వేళ అందరూ కలిసి కాఫీ తాగుతున్నప్పుడు సునీత రాత్రి కలలో జూలీ వచ్చి తనతో ఎట్లా ఆటలాడింది చెప్తూ ఉంటే కృష్ణప్రసాద్, భానుమతి కొడుతూ శ్రద్ధగా వింటూ ఉండేవారు. జూలీని గురించిన కబుర్లు వినలేనట్టుగా కిరణ్ గబగబా 2 గుక్కల్లో కాఫీ మింగేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు. సునీత స్నేహితుల ఇళ్లకు వెళ్ళమని భానుమతి ప్రోత్సహించేది. కాసేపు కాలేజీ కబుర్లో పడితేనన్నా మెల్లగా కుక్కపిల్ల మాట మర్చిపోతుందేమో అని. ఒకసారి సునీత తల్లి బలవంతం మీద వెళ్ళింది. కృష్ణప్రసాద్ పని మీద ఎక్కడికో వెళ్ళాడు. సాయంత్రం డ్రైవర్ రాలేదు. ఆ పూట సెలవు కావడం వల్ల కిరణ్ ఇంట్లోనే ఉన్నాడు. భానుమతి కిరణ్ వెళ్ళి సునీతను తీసుకురమ్మని పురమాయించింది. కిరణ్ కారు తీసుకువెళ్ళాడు. బయట చూయమని హారన్ మోగ్గానే జయ సునీత కిటికీలోంచి తొంగి చూశారు. 10 నిమిషాల తర్వాత సునీత, జయ బయటకు వచ్చారు. వస్తానే జయ అంటూనే సునీత అరగంట అక్కడ మాట్లాడింది. సునీత కారు దగ్గరికి వస్తుంటే కిరణ్ తలుపు తెరిచాడు. జయ అతన్ని చూడగానే నొచ్చుకుంటున్నట్లుగా, అయ్యో మీరా, నేను డ్రైవరే అనుకున్నాను, సారీ, చూడలేదు సుమా, ఇంతసేపు నిలబెట్టేశాం, మీరు లోపలికి రాలేదేంటి అంది. ఇప్పుడు నేను డ్రైవర్ డ్యూటీలోనే కదా ఉన్నాను. భలేవారే మీరు, ఒక్క నిమిషం రండి లోపలికి, మర్యాదపూర్వకంగా అంది. ఇంకోసారి తప్పకుండా వస్తాను అతడు అంటుండగానే అంతలో అక్కడికి కళ్ళద్దాలు పెట్టుకుని ఒక ముసలాయన వచ్చాడు. ఎవరే జయ వచ్చింది అంటూ అడిగాడు. ఆయన లావుపాటి కళ్ళద్దాలు చూస్తుంటే చూపు సరిగ్గా ఆనదని తెలుస్తూనే ఉంది. సునీత తాతయ్య అంది. సునీత, ఏమ్మా బాగున్నావా? ఆయన దగ్గరకు వచ్చారు. సునీత బాగున్నానట్లు తలూపింది. నీ కుక్కపిల్ల చచ్చిపోయిందటగా, పాపం ఎప్పుడు చంకలో ఎత్తుకొని వచ్చేదాన్ని, నాకు తెలియదు సుమా, నిన్ననే ఊరి నుంచి వచ్చాను. జయ చెప్పింది, చాలా ముద్దుగా ఉండేది బుజ్జి బడవ, తలుచుకుంటే నాకే బాధగా ఉందనుకో. సునీత కళ్ళు నేల మీదకి వాలినాయి. వస్తాను జయ అస్పష్టంగా అంది. సునీత కారు ఎక్కింది. కిరణ్ స్టార్ట్ చేశాడు. ఆ అబ్బాయి ఎవరు అంటున్నాడు తాతగారు. కృష్ణప్రసాద్ గారి స్నేహితుడు కొడుకు అంటుంది జయ. కారు కదిలి యువతలకు వచ్చేసింది. కిరణ్ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. సునీత నిశ్శబ్దంగా కూర్చుని రోడ్డు వైపు చూస్తుంది. ముక్కుపుటాలు ఎగబీలుస్తున్న ధ్వని వినిపించడంతో కిరణ్ వ్యూ మిర్రర్ సరిచేశాడు. సునీత ఏడుస్తోంది. శబ్దం కాకుండా ఉండాలని ప్రయత్నిస్తూ బ్యాగ్లో నుంచి జేబు రుమాలు తీసి కళ్ళు తుడుచుకుని ముక్కు చీదింది. కిరణ్కి చాలా బాధ కలిగింది, జాలి వేసింది. స్నేహపూర్వకంగా ఏదైనా చెప్పాలి అని అనిపించింది, కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. సునీత దుఃఖానికి, బాధకి తనే కారణం అనే ఆవేదన అతన్ని దహించి వేస్తుంది. సునీతకి జూలీ అంటే చాలా ఇష్టమని తెలుసు. దాన్ని దాచి ఏడిపించాలని అనుకున్నాడే కానీ ఇలా విషాదంగా మార్చాలని అనుకోలేదు. జూలీ చచ్చిపోవడానికి కారణం తనే అని సునీతకి తెలిసినా బాగుండు అనిపిస్తుంది. చచ్చిపోయిన బాధలో సునీత తన పట్ల వైరం సంగతి కూడా మర్చిపోయిందని అతను గమనిస్తూనే ఉన్నాడు. సునీత జడల్లుకుంటోంది. ఇంతలో చిరుగంటలు మోగాయి. సుపరిచితమైన ఆ శబ్దం వినగానే సునీత ఉలిక్కిపాటుతో తిరిగి చూసింది. మరుక్షణం ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. జూలీ అక్కడ నిలబడి ఆ గదంతా కొత్తగా చూస్తోంది. సునీతకి తన కలగంటున్నట్లుగా అనిపించింది. జూలీ బతికి వచ్చిందా? ఇది ఎలా సాధ్యం అని అనిపించింది. ఆ కుక్కపిల్ల సునీతను చూడగానే చిన్న గొంతుతో బౌమని మొరిగింది. సునీత కెవ్వుమన కేకతో పరిగెత్తుకొచ్చి అమాంతం దాన్ని పట్టుకుని ఎత్తుకుంది. దాని ముఖం అంతా ముద్దులతో నింపేసింది. అల్మారా దగ్గరికి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తీసి ఒకేసారి 2 దాని నోటికి అందించేసింది. అంతవరకు కుయ్యమంటున్న అది బిస్కెట్ ఆరగిస్తూ సునీత ముద్దులను కూడా స్వీకరించసాగింది. మమ్మీ మమ్మీ తల్లి గదిలోకి పరిగెత్తుకొచ్చింది. ఏమిటి సునీత భయంగా చేతిలో కుక్కపిల్లని చూపించింది. మమ్మీ, నాకు చాలా భయంగా ఉంది. నేను నిద్రలో లేచి నడవడం లేదు కదా. జూలీ ఎలా వచ్చింది ఇక్కడికి? అది చచ్చిపోయింది కదా. దీన్ని నేను ఎత్తుకున్నాను, ఇది మురిగింది, బిస్కెట్ ఇస్తే తినింది. కంగారుగా, అపరిమితమైన సంతోషంతో అయోమయంగా అంది. భానుమతి కూతురు చేతిలో ఉన్న కుక్కపిల్ల మీద చేయి వేసి నిమిరింది. సునీ, ఇది నీ కల కాదు. ఆ జూలీ చచ్చిపోయిన మాట నిజమే. ఈ కుక్కపిల్ల నీ చేతిలో ఉన్నమాట నిజమే. ఇది జూలీ కాదు, ముమ్మూర్తిలా అలాగే ఉన్న మరో కుక్కపిల్ల. నిజంగానే మమ్మీ? అచ్చు అలాంటిదే ఎక్కడి నుంచి తెచ్చావు? ఎలా తెస్తే నీకెందుకు? ఎవరు తెస్తే నీకెందుకు? నీకు నచ్చిందా లేదా చెప్పు.
నచ్చిందా? నా జూలీ నా దగ్గరికి వచ్చినట్టే ఉంది. ఓ మమ్మీ, నువ్వు ఎంత మంచిదానివి, ఐ లవ్ యూ. సునీత తల్లి బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టేసి ఆ కుక్కపిల్లని ఎత్తుకుని పాలు తాగించడానికి వంటింట్లోకి పరిగెత్తింది. కిరణ్ భానుమతి పక్కనే ఉన్నాడు. భానుమతి అతని వైపు సంతోషంగా ప్రశంసాపూర్వకంగా చూసింది. సునీత ఇప్పుడు సంతోషంగా అన్న మాటలన్నీ నీకే వర్తిస్తాయి కిరణ్ అంది. కిరణ్ ఎర్రబడిన ముఖంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కిరణ్ రాత్రివేళ పొద్దుపోయి ఇంటికి వస్తున్నాడు. ఆఫీసులో పని ఉంది, ఆలస్యం అవుతోంది అంటున్నాడు. భాను కిరణ్ ఆఫీస్లో ఉండడం కాదు, రోజు 5 గంటల తర్వాత ఇంకెక్కడికో వెళ్తున్నాడు. ఆరా తీసిన కృష్ణప్రసాద్ భార్యతో అన్నాడు. ఇంకెక్కడికి వెళ్తాడంటారు అంది భానుమతి ఆందోళనగా. ఏమో, ఈ రోజుల్లో పిల్లల్ని 1000 కలుపుతో కనిపెట్టి చూడాలి. కాస్త అశ్రద్ధగా ఉన్నామా పాదరసం జారినట్టు ఏ వక్ర మార్గం వైపో జారిపోతారు. నువ్వు కదిపి చూడు, ఏమైనా చెప్తాడేమో అన్నాడు. మర్నాడు భానుమతి తనే కాఫీ తీసుకుని అతని గదిలోకి వచ్చింది. కిరణ్ ఇంకా లేవలేదు, గాఢ నిద్రలో ఉన్నాడు. అతని ముఖం పీక్కుపోయినట్టుగా అలసటగా ఉంది. భానుమతి అతని నుదుటి మీద చెయ్యి ఆరించి చూసింది. ఒళ్ళు వేడిగా లేదు, జ్వరం లాంటిదేం లేదు. భానుమతి చెయ్యి తీయకుండానే కిరణ్ అని పిలిచింది. అతను బద్ధకంగా అటు ఇటు కదిలాడు. తర్వాత కళ్ళు తెరిచాడు. భానుమతిని చూడగానే చప్పున లేచి కూర్చున్నాడు. కిటికీలో నుంచి వస్తున్న ఎండను చూడగానే ఉలిక్కిపడ్డట్టుగా, బాప్రే చాలా పొద్దెక్కింది ఆంటీ, చాలాసేపటి నుంచి లేపుతున్నారు నన్ను, సారీ అంటూనే మంచం దిగి గబగబా బాత్రూంలోకి వెళ్ళాడు. మీరే తెచ్చారా కాఫీ? టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చి భానుమతి చేతిలో కప్పు అందుకున్నాడు. అప్పటికే చల్లారిపోయిన ఆ కాఫీ 2 గుక్కల్లో తాగేశాడు. టైం అయిపోయింది, మీరు లేపకపోయినట్లయితే ఇంకా ఎంతసేపు నిద్రపోయేవాడు, మొద్దు నిద్ర వచ్చేసింది. కిరణ్, భానుమతి పిలిచింది. ఫైల్ సర్దుకుంటున్న అతను ఏమిటి అన్నట్టు తిరిగి చూశాడు. రాత్రి పొద్దుపోయే వరకు ఎక్కడ ఉంటున్నావు? కిరణ్ మాట్లాడలేదు. మీ మామయ్య గాబరా పడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. మీరు గాబరా పడాల్సిన చోట్లకి నేను వెళ్ళడం లేదు. అంకుల్తో భయపడవద్దని చెప్పండి. భానుమతికి అతని మాటల్లో నిజాయితీ తప్ప నాటకం కనిపించలేదు. అతను ఆఫీస్కి వెళ్ళడానికి త్వరపడుతున్నాడు. అతనితో ఇంకా ఎన్నో మాట్లాడాలని అనిపించినా భానుమతి అది సమయం కాదనుకుని యువతలకు వచ్చేసింది. కిరణ్ చకచకా తయారయ్యాడు. టిఫిన్ తిని బ్యాగ్ తీసుకుని అతని ఇంట్లో నుంచి యువతలకి రాగానే అక్కడ పచ్చికలో జూలీతో బంతి విసురుతూ ఆడుతున్న సునీత కనిపించింది. సునీత విసిరిన బంతి కోసం కుక్కపిల్ల రివ్వున పరిగెత్తుతోంది. క్యాచ్ జూలీ, సునీత అరుస్తూ బంతి విసిరింది. అది సరాసరి కిరణ్ కాళ్ళ దగ్గరకు వచ్చాగింది. కుక్కపిల్ల పరిగెత్తుకు వస్తుంది. కిరణ్ బంతి చేతిలోకి తీసుకున్నాడు. కుక్కపిల్ల అది అందుకోవడానికి వెనక కాళ్ళ మీద లేచి నిలబడి ముందు కాళ్ళతో అతని తొడ మీద పట్టుకుని బంతిని అందుకోబోయింది. కిరణ్ బంతి కిందకు వదిలాడు. అతని ప్యాంట్ అంతా కుక్కపిల్ల కాళ్ళకున్న మట్టి అంటించింది. చిచ్చి అని తుడుచుకున్నాడు. సునీత అతను కుక్కని తనడం కానీ తిట్టడం కానీ చేస్తాడేమో అని ఎదురు చూస్తోంది. కానీ కిరణ్ ఏమీ అనలేదు. లోపలికి తిరిగి వెళ్ళాడు. మరో 10 నిమిషాల్లో ప్యాంటు మార్చుకుని వచ్చాడు. సునీత అతని సహనానికి ఆశ్చర్యపోతూ చూస్తూ నిలబడింది. ఈ రోజుకి కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.